వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసేటప్పటికి నేను మటను దోసకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మటన్ బాగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దోసకాయ, కొత్తిమీర కట్ చేసుకుని ఉంచుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ మీద నేను చిన్న కుక్కర్ అనేది పెట్టుకుని ఆయిల్ అనేది వేస్తున్నానండి. ఎందుకంటే మటన్ కొంచెము గట్టిగా ఉంటుంది కనుక మనం 3 విజిల్స్ వేస్తే మనకి స్మూత్గా టెక్చర్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుందండి, మెత్తగా వస్తుంది మటన్ అనేది. అందుకోసం అని చెప్పి నేను కుక్కర్లో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి త్వరగా వేగడం కోసము కళ్ళుప్పు అనేది వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దోసకాయ వేయటం వలన దోసకాయ వేసుకోవచ్చు, అలాగే ములక్కాయ వేసుకోవచ్చు ఈ మటన్లో అనేది. ముందుగా నేను ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం ఒక 100 గ్రామ్స్ అయితే, వెల్లుల్లి ఒక 150 గ్రామ్స్ అలా వేసి పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎప్పటికప్పుడు కూడా కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఎప్పటికప్పుడైనా మనము పేస్ట్ చేసుకోవచ్చండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుని మనకి మంచి అరోమా వస్తుందండి. ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది కదా, అప్పుడు అనేది మటన్ అనేది మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. మటన్ని ముందుగానే బాగా నీట్గా క్లీన్ చేసుకోండి. బాగా నీట్గా క్లీన్ చేసుకుని ఒక 4-5 సార్లు బాగా కడిగేసుకుని ఆ మటన్ అనేది నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. మటన్ కూడా మనము బాగా మగ్గించుకోవసరం లేదండి, ఎందుకంటే మనము విజిల్స్ వేస్తాం కనుక బాగా మగ్గించుకోవసరం లేదు. కొంచెం మగ్గిన తర్వాత అందులో నేను ఈ సీజనింగ్కి ఏమైతే కావాలో అవన్నీ కూడా వేస్తున్నాను. ఇక్కడ వేస్తున్నాను కారము, టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ 2.5 స్పూన్స్ వేస్తున్నానండి. నెక్స్ట్ నేను దోసకాయ వేస్తాను కనుక దోసకాయ కొంచెం పుల్లగా ఉంది, అందుకోసం అని చెప్పి కారం కొంచెం ఎక్కువగానే వేసాను. నెక్స్ట్ పసుపు వేసాను, తర్వాత గరం మసాలా వేసాను, తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసానండి. ధనియాల పౌడర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. లాస్ట్కి కూడా మళ్ళీ వేసుకోవడానికి కొత్తిమీర కొంచెం ఉంచుకున్నానండి. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది మనకి కర్రీ మొత్తం కూడా ఈ కొత్తిమీర స్మెల్ అనేది చాలా 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 బాగుంటుందండి. ఇక్కడ బాగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ అనేది కొంచెం వేసుకోవాలండి. ఎందుకంటే మటన్ కొంచెం బాగా కుక్ అవ్వాలి కనుక వాటర్ ఒక 1/2 లోటా వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. బాగా కలిపేసేసుకుని మనము లిడ్ క్లోజ్ చేసేసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడాను, ఇంకొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ అయినా వేయించుకోవచ్చును. ఇక్కడ నేను 3 విజిల్స్ అనేవి వేయించుతున్నాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. హైలో పెట్టేసుకోండి. హైలో పెట్టుకుని మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చూస్తూ ఉండండి. మనకి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము ప్రెషర్ అంతా పోయేంత వరకు కూడా వెయిట్ చేసి, ప్రెషర్ పోయిన తర్వాత అప్పుడు మనం దోసకాయ వేసుకుని మనము ఆ దోసకాయ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కూడా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేస్తాను ఏంటి అనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఇలాగూ మటను దోసకాయ కర్రీ ప్రిపేర్ చేస్తారా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా 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 బాగుంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయేంత వరకు కూడా వెయిట్ చేసాం. ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ తీసేసి కొంచెం మనకి వాటర్ చూస్తారా, వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఉన్నప్పుడే మనం ఈ దోసకాయ అనేది ఇందులో వేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దోసకాయ కూడా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకుని మనకి బాగా ఉడికించుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు అనేది ప్రెషర్కి ఏమి లిడ్ అనేది ఏమి క్లోజ్ చేయవసరం లేదు, నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. మనకు విజిల్స్ ఏమి రానవసరం లేదని మామూలుగా కుక్ చేసుకోవాలి. ఎలా అయితే మనం కర్రీ కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ఒకసారి మనం మీడియంలో పెట్టుకోండి, ఇప్పుడు హైలో పెట్టకండి. ఎందుకంటే కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయింది కనుక మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది, అలాగే కర్రీ కూడా బాగా తిక్కుగా వచ్చేసింది కనుక మనకి అడుగు మాడుతుంది. అందుకోసం అని చెప్పి సిమ్లో పెట్టేసేసుకుని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఊరికి మామూలుగా నేను ఇలా లిడ్ అనేది క్లోజ్ చేస్తున్నానండి, కొంచెం ఆ వాటర్ అనేది త్వరగా మగ్గుతుందని.
ఇలా కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత మనము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా కొంచెం ఉడకాలండి. దోసకాయ ముక్కలు అనేవి మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి కదా దోసకాయ ముక్కలు, అలా వచ్చేంత వరకు కూడా మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా మనకి పైకి తేలుతుంది. పైకి తేలేంత వరకు కూడా మనము ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేస్తున్నాను ఏంటనేది మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనము వెయిట్ చేయాలండి. ఇలా వెయిట్ చేసిన తర్వాత మనం మధ్య మధ్యలో మాత్రం అడుగు మాడుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. అలాగే దోసకాయ ముక్కలు విరిగిపోకుండా బాగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవసరం లేదండి. చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దోసకాయ ముక్కలు అనేవి మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయినట్లేదు. దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.